ప్రాణప్రతిష్ఠ సంపన్నమైంది. బాలరాముడు అయోధ్యపురిలో కొలువుదీరాడు. కౌసల్య తనయుడికి ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు. శ్రీరామ జన్మభూమి స్థలంలో నిర్మించిన ఆలయంలో ఇవాళ రాముడిని ప్రతిష్ఠించారు. 12:29 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. రామనామంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. బాన్స్వాడ మండలంలోని గ్రామాల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడి రామ మందిరాలను ఘనంగా ముస్తాబ్ చేశారు. మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్వంత గ్రామం పోచారంలోని రామ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యేకంగా తిలకించాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఉత్సవ కమిటీ అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామాలయంలో యజ్ఞం, హోమం, పూజ నిర్వహించి అన్నసత్రం నిర్వహించారు. వేల్పూర్ రామాలయంలో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా మాక్లూరు మండలం వ్యాప్తంగా గ్రామాన రామునికి పూజా కార్యక్రమాలు, అన్నదాన ఏర్పాట్లు నిర్వహించారు. రామ సీత సమేతంగా పాలాభిషేకాలు నిర్వహించి పెద్ద ఎత్తున రామ భజన కార్యక్రమాలు నిర్వహించారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో అయోధ్యలో జరుగుతున్న బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కిల్లా డిచ్పల్లిలోని అపురూప శిల్ప రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేశారు.